రూమ్ అంతా చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. లైటింగ్ ఎందుకో సెట్ అవ్వడం లేమో అసలుకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లుక్ చూసి మీరైతే భయపడకండి. నార్మల్ గా అయితే రూమ్ లో కరెక్ట్ లైటింగ్ సెట్ అయిపోయింది. ఆ చిన్న లైట్ చాలు ఇక్కడ. ఇంకో లైట్ వేద్దామని చూస్తే అది పని చేయడం లే అసలుకి. నాకు తెలిసి అందుకనే ఏమో ఆ జీరో బల్బ్ పెట్టారు అక్కడ. సరే ఇప్పుడు టాపిక్ లేక వచ్చేస్తే చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయన్నమాట. అంటే ఇంత సడన్ గా లుక్ చేంజ్ చేయడానికి రీజన్ ఏందని చెప్పని. లుక్ గురించి పక్కన పెట్టేస్తే నాకైతే నవ్వు వస్తుంది చెప్పాలంటేనే. మీరు బాగా గమనిస్తే నా తల దగ్గర కరెక్ట్ గా పింపుల్ టైప్ లో ఉందన్నమాట. ప్రతిసారి ఇప్పుడు కాదు, నేను బేర్డ్ చేయించుకున్నా, కటింగ్ చేయించుకున్నా, లేదా ఎండలో ఎక్కువ తిరిగినా ఆ ప్లేస్ లో ఖచ్చితంగా ఆ పింపుల్ టైప్ లో అయితే గుల్ల వచ్చేస్తది. నా విషయంలోనే కాదు, మీకు కూడా ఖచ్చితంగా ఇలా జరిగింటది. పింపుల్స్ అనేవి కామన్, కానీ ఇలాంటివి మాత్రం ఒక రీజన్ తోనే వస్తాయన్నమాట. టాపిక్ లోకి వచ్చేస్తే ఒక్క చిన్న పెన్ను మాత్రమే దానికి రీజన్. ఇది ఎక్కువ గవర్నమెంట్ స్కూల్ లో చదివిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసింటారు. నేను స్కూల్ చదివేటప్పుడు మా క్లాస్ లో ఒక అమ్మాయి ఉండేది. సో ఆ అమ్మాయి నేమ్ అయితే పిచ్చికోడి అనమాట. ఎప్పుడైనా రాసుకునేటప్పుడు ఇంకా క్లాస్ లో ప్రతి ఒక్కరు తెలిసిందే, అమ్మాయిలు ఒక సైడ్ అబ్బాయిలు ఒక సైడ్ కూర్చుంటారు అనమాట. పీరియడ్ మొత్తంలో తెలియకుండానే కనీసం ఒకరు మొక్కలు ఒకరు 10 సార్లు చూసుకుంటాము, ఏదో ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఏదో ఒకటి. ఆ టైంలో నేను వినపడినట్టు పిచ్చికోడి అంట అనమాట. సో అమ్మాయి అయితే తలకాయ కొట్టుకునేది. అట్లా నిక్ నేమ్ పెట్టి పిలుచుకునేటప్పుడు అమ్మాయి ప్రతిసారి తలకాయ కొట్టుకుంటూ ఉంటది. నెక్స్ట్ టైం ఆ పని నేను రిపీట్ చేసే ఉన్నాను అనమాట. ఆ టైంలో రాసా చేతిలో పెన్ను ఉండేది, మర్చిపోయి డైరెక్ట్ పెన్నుతో కొట్టుకునే అనమాట. ఆ రోజు ఒక చిన్న బొక్క పడింది. అదే ప్లేస్ లో ఆ ఫేస్ మీద పింపుల్స్ ఎప్పుడు అమాస్కో పూర్ణానికి వస్తాయి, గానీ ఆ తల దగ్గర పెన్ను తగిలిన చోటైతే ప్రతిసారి ఆ సిచ్యువేషన్ నాకు రిమెంబర్ చేస్తుంది అనమాట. ఖచ్చితంగా మీకు కూడా ఇలాంటి సిల్లీ థింగ్స్ తో ఒక మెమరీ ఉంటది కదా, అదేంటో కామెంట్ చేయండి.